चॉकलेटी। वाह, कमाल हो गया। ऑरेंजी। वाह, सुपर। मोटू, कैसे किया तुमने ये मैजिक? ये क्रीमी मैजिक है। क्रेमिका मैजिक क्रीम का आ गया है ब्रांड न्यू पैक्स में। क्रेमिका मैजिक क्रीम, क्रीमी मैजिक पाओ हर पैक में। ట్యాంకర్ వచ్చింది, వెళ్ళి చూడు. నీళ్లు పోయించు. ఎప్పటికీ నీళ్ల సమస్య తీరుతుందో ఏమిటో తెలియడం లేదు. ఈ నీళ్ల ట్యాంక్ లో తీసుకొచ్చే నీళ్లు తాగి ఆరోగ్యం సగం పాడైపోతుంది. ఇక అందరూ నీళ్లు తాగడం మర్చిపోండి. వండుకోవడం, పళ్ళు తవ్వుకోవడం, స్నానం చేయడం మర్చిపోండి. ఎందుకంటే మన విదాస్ నగరానికి నీళ్ల కరువు రాబోతోంది. చాలా పెద్ద కరువు. ప్రజలందరూ ట్యాంకరు నీళ్లు తాగి తాగి వ్యాధులకు గురవుతున్నారు. ఓహో, మళ్ళీ నీళ్ల సమస్య. ఈ సమస్యకి పరిష్కారం ఏమిటో తెలియడం లేదు. पानी घर की जिंदाबाद, पानी घर की जिंदाबाद, पानी घर की जिंदाबाद, पानी घर की जय, पानी घर की जिंदाबाद, पानी घर की जिंदाबाद, पानी घर की जिंदाबाद। पानी बॉस, మన బిజినెస్ నిజంగా అదిరిపోతోంది. ఈ ఊర్లో ఉన్న నీళ్ళని పట్టి మన బాటిల్లో పోసి మినరల్ వాటర్ బాటిల్ గా మార్చి భలే డబ్బు సంపాదించుకుంటున్నాం బాస్. ఎవరైతే మన బాటిల్ డబ్బులు ఇచ్చి కొనుక్కోలేకపోతున్నారో వాళ్ళు మన ట్యాంకర్ లారీ నీళ్ళని కొనుక్కుని మరీ తాగుతున్నారు బాస్. నిజం బాస్. ఇలా చూడండి పానీ బాస్, విదాస్ నగరానికి ఎన్ని పైపుల నుంచి నీళ్లు తీసుకొచ్చినా అన్ని పైపుల్ని మనం బద్దలు కొట్టేస్తున్నాం కదా. వాళ్ళు ఎన్నిసార్లు సరి చేసినా మనం అన్నిసార్లు బద్దలు కొట్టేస్తున్నాం కదా. సరిగ్గా ప్లాన్ చేసామంటే గాలిని కూడా మనం డబ్బులకి అమ్మేయచ్చు. ఈ విదా సిటీలో నీళ్ల సమస్య ఉన్నంత వరకు ఈ నీళ్లను అమ్ముతూ ప్రజల్ని మోసం చేస్తూ మనం డబ్బులు సంపాదించవచ్చు. మర్చిపోకండి, ఈ విదా సిటీలో నీటి సమస్య అనేది ఎప్పటికీ పోకూడదు. బాస్, ఇక్కడే మనం చాలా రోజులు ఉన్నాం. ముందుక్కడి నుంచి వెళ్ళిపోదాం బాస్, లేదంటే అనుమానం వస్తుంది. అనుమానం ఎలా వస్తుంది? మన కంపెనీలో తయారయ్యే మినరల్ వాటర్ కి వేరే వాళ్ళ కంపెనీల పేర్లు పెట్టాము. ఎవరికి ఎటువంటి అనుమానమో రాదు. ఇది మనం మాత్రమే చేస్తున్నామని నీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. మనం సరిగ్గా ప్లాన్ చేశామంటే దేన్నైనా సాధించవచ్చు. ఆ లారీలు వేరే వేరే కంపెనీల నుంచి వస్తున్నాయి. అన్నీ ఒకే వైపు వెళ్తున్నాయి, కానీ వాటి కంపెనీలు వేరే వేరే చోట్ల కదా ఉండాలి. రండి వెళ్ళి తెలుసుకుందాం. నేను ఇటువైపు నుంచి వెళ్తాను, మీరు అటువైపు నుంచి రండి. ఓకే శివ, ఆల్ ది బెస్ట్. శివ 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 శివ.
ఎవరా పిల్లోడు మనల్ని ఫాలో చేస్తున్నాడు? ఇప్పుడు చూపిస్తా నా తడాక. అరే, ఇది నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ ట్యాంకర్లన్నీ ఒకే కంపెనీకి చెందినవి. ఇంకా నీళ్లు కూడా అందరూ ఒకే పైప్ లో నుంచే పట్టుకుంటున్నారు. కాబట్టి ఫాల్ట్ అంతా ఈ కంపెనీ మీదే. అనవసరంగా జనాలు ఈ నీళ్లు తాగి ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. పిల్లోడా, ఒక్కడేం చేస్తున్నావు? ముందు వాడిని పట్టుకోండి. అలాగే సార్. వాడే మనల్ని ఫాలో చేస్తూ వచ్చాడు. అంకల్, ఇక్కడున్నాను. ఆగరా రేయ్. అన్నయ్య, వాడు తప్పించుకున్నాడు, పట్టుకోండి. అంకల్, త్వరగా రండి. ఎందుకు ఆగిపోయారు? లడ్డూ సింగ్ గారికి ఎలాగైనా ఇది చెప్పాలి. త్వరగా అడిగి అయిపోయిన మార్గానికి రండి. ఆ పిల్లడు అక్కడే దాక్కున్నాడు. నాకు డబ్బు గురించి ఎటువంటి సమస్య లేదు లడ్డూ సింగ్ సార్. పేదవాళ్ళకి నేను నీటిని ఊరికే ఇస్తున్నాను సార్. ఎవరెవరికి ఇవ్వమని చెప్తారో వాళ్ళందరికీ నేను నీటిని ఊరికే ఇస్తాను సార్. ఎవరికి నీటి సమస్య అనేది ఉండకూడదు సార్. ఆహా, ఆహా, ఏం ఆలోచనలండి మీవి. మీరు పురుషుడే కాదండి, మహాపురుషుడండి, మహాపురుషుడు. ఎంత గొప్ప ఆలోచన అండి మీది. వా, మీలాంటి గొప్ప వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా వర్షాలు పడుతున్నాయండి. నన్ను మరీ పొగడకండి. నేను చిన్నప్పటి నుంచి ఇలాగే పెరిగాను. ఎవరన్నా కష్టపడుతున్నారంటే నేను చూస్తూ ఊరికే ఉండలేను సార్. హలో, లడ్డూ సింగ్ స్పీకింగ్. ఏంటి, నా ఏరియాలో దొంగతనమా? నువ్వు ఏం చెప్తున్నావు? శివ, ఎస్ ఎస్, ఏమంటున్నావు? ఓహో, అది అన్నమాట సంగతి. నేను ఇదిగో వస్తున్నాను శివ. చూసారా,
చూసారా ఈ ప్రపంచంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు? ఇప్పుడు మీరున్నారు, మీకు ప్రాణం ఏదని అడిగితే ప్రజలని చెప్తారు. కానీ ఇంకొక గ్రూప్ ఉందండి, వాళ్ళు మురికి నీళ్ళని వ్యాపారం చేస్తున్నారట. నా పేరు లడ్డూ సింగ్. నేనే మామూలుగా ఫేమస్ అయిపోలేదు. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఎక్కడైనా సరే దొంగిలించిన తర్వాత మర్యాదగా దొంగిలించిన వస్తువు ఇచ్చి లొంగిపో, లేదంటే లడ్డూ సింగ్ సార్ వదలరు అని వాళ్ళు చెప్పగానే దొంగలంతా వదిలేసి అక్కడి నుంచి పారిపోతారు. అరే అద్భుతం అండి, మీకు కూడా నా గురించి పూర్తిగా తెలిసిపోయిందన్నమాట. సరే ఇప్పుడు బయలుదేరుతున్నాను. శివ కొండల మధ్యలో ఎక్కడో దాక్కున్నాడు. ముందు నేను వెళ్ళి ఈ నీటి సమస్యకు కారణమైన ఆ దొంగని పట్టుకోవాలి. మా నీళ్ళని మా దగ్గర నుంచి దొంగిలించి మాకే అమ్ముతాడా? వాడి గొడవన్ ఎక్కడ ఉందో శివ కనిపెట్టేశాడట. ఇప్పుడే వెళ్ళి అందరినీ అరెస్ట్ చేసి పారేస్తాను. చెయ్యండి చెయ్యండి చెయ్యండి, త్వరగా వెళ్ళి ఆ దొంగ సన్నాసుల్ని పట్టుకోండి. వాళ్ళకి శిక్ష పడే తీరాలి. హలో రేవా, మీరు త్వరగా ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోండి. నేను ఇక్కడ బాగా ఇరుక్కుపోయాను. లడ్డూ సింగ్ గారిని ఎలాగైనా ఇక్కడికి రమ్మను. మనం వాళ్ళని అప్పుడు సులభంగా పట్టుకోవచ్చు. ఓకే ఓకే శివ, ఆల్ ది బెస్ట్. అదిగో పిల్లోడు అక్కడున్నాడు, పట్టుకోండి. ఏయ్. ఏయ్. అదిగో పిల్లోడు అక్కడున్నాడు, పట్టుకోండి, వదిలి పెట్టకండి. బండి ఆపు. శివ ఎక్కడున్నాడు? నేను చెప్తాను లడ్డూ సింగ్ సార్, నేను చెప్తాను. సరిగ్గా ప్లాన్ చేస్తే వీచే గాలి కూడా డబ్బులిచ్చి కురిపించొచ్చు. ఆ పిల్లవాడిని ఎలాగైనా సరే కొంచెంసేపట్లో మేము పట్టుకుంటాం. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా దొరికిపోయారా? భయపడతావా? లడ్డూ సింగ్ నే భయపట్టాలని చూస్తావా? చూసుకుంటా, ఒక్కొక్కరిని ఇండివిజువల్ గా చూసుకుంటా. ఇలా చూడు, ఆ పిల్లవాడు తన ఫ్రెండ్స్ ని కాపాడుకోవడానికి ఇక్కడికి వస్తాడు. అందుకని అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పు. అదిగో వచ్చేసాడు ఆ పిల్లోడే, పట్టుకోండి, అతన్ని తప్పించుకోండి. రారా పిల్లాడా, ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. నిన్నే అడుగుతున్నాను కదా, ఏమిటో చెప్పు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. ఆహా, పిల్లాడిని పిల్లాడు అనుకుంటా ఇంకేమనమంటావు చెప్పు. శివ, నా పేరు శివ. శివనా, పట్టుకోండి, వాడి ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళకూడదు. లడ్డు సింగ్ గారు, ఫైట్ స్టార్ట్ అయింది. ఆల్ ది బెస్ట్ శివ. శివ సార్. శివ శివ. ఇక్కడ ఫైటింగ్ మ్యాచ్ జరగడం లేదు సార్, మీరు శివాకి సహాయం చేయండి. ఓ ఎస్ ఎస్. ఆ కానిస్టేబుల్ రా రా, మనం వెళ్ళి ఫైట్ చేద్దాం. ఓయ్ కానిస్టేబుల్. నడువులు విరిగిపోయాయి. అమ్మా,
ఓకే శివ. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? శివగాడు వస్తాడు, ఉండండి. మీరెందుకు అనవసరంగా కంగారు పడతారు? శివే చూసుకుంటాడు కదా. ఓ అదా విషయం. రండి పిల్లలు, మనం ఇంటికి వెళ్దాం. రండి. రా. ఆ పిల్లలు తప్పించుకొని పారిపోతున్నారు. త్వరగా వెళ్ళండి, వాళ్ళెవరూ తప్పించుకోకూడదు. త్వరగా పోనీ. సార్, మీరు మీ డ్యూటీలో ఎంతో సిన్సియర్గా ఉంటారు సార్. నాకెంతో ఆనందంగా ఉంది, అందుకే మీకు సెల్యూట్ చేస్తున్నాను. సెల్యూట్ సార్. శివ, వాళ్ళని దారి మళ్లించడానికి నేను నీకు సాయం చేస్తాను. ఏంటి? కొంచెం ముందుకు వెళ్ళాక వీక్ శాండ్ ఉంది, నీకు గుర్తుంది కదా? ఎస్ ఎస్, యూర్ రైట్. మీరటు కొంచెం దూరం వెళ్ళాక ఆగిపోండి. ఏంటి, మీకు అర్థమైందా? మిగతా అంతా నేను చూసుకుంటాను. వాళ్ళంత వేగంగా వచ్చినందువల్ల వాళ్ళ ట్యాంకర్ ఇంజన్ ఫెయిల్ అయిపోతుంది. ఓకే ఓకే, నేను లడ్డు సింగారికి చెప్తాను.
ఇప్పుడేమంటారు బీర్ పానీజీ? మీకు టైర్డ్ గా ఉంటే పర్వాలేదు, జైల్లో వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు. वाह कमाल हो गया ऑरेंजी वाह सुपर मोटू कैसे किया तुमने ये मैजिक क्रीमी मैजिक है क्रेमिका मैजिक क्रीम का आ गया है ब्रांड न्यू पैक्स में। क्रेमिका मैजिक क्रीम, क्रीमी मैजिक पाव हर पैक में।